భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. సేల్ డీడ్ వివరాలతో ఈడీ విచారణకు అమోయ్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ కొనసాగుతోంది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. సేల్ డీడ్ వివరాలతో ఈడీ విచారణకు అమోయ్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. సేల్ డీడ్ వివరాలతో ఈడీ విచారణకు అమోయ్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే గతంలోనే ఆయన్ను పలుమార్లు ఈడీ అధికారులు ఈ భూదాన్ భూముల వ్యవహారంలో విచారించారు. తాజాగా మరోసారి ఈడీ విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడంతో ఇవాళ ఉదయం ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం అమోయ్ కుమార్కు సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగుతూ ఉంది. 2024లోనే ఆయన్ను 3 రోజుల పాటు ఈడీ అధికారులు విచారించారు పలు భిన్న కోణాల్లో. భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ప్రయత్నాలు కొనసాగించాడు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున కూడా ముడుపులు తీసుకున్నాడు అన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే అంశం మీద గతంలోనే మహేశ్వరం పిఎస్లో కేసు నమోదైంది. అయితే మహేశ్వరం పిఎస్లో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఇందులో పెద్ద ఎత్తున కూడా భూములు మార్పులు చేర్పులు జరగడం, మరోవైపు నిషేధిత జాబితాలో ఉండేటటువంటి భూములు సైతం రిజిస్ట్రేషన్ జరగడంతో పెద్ద ఎత్తున కూడా డబ్బు రవాణా జరిగిందన్నది ప్రధానంగా ఈడీ అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే మనీ లాండరింగ్ కోణం ఉందంటూ కూడా ఈడీ భావించి అందుకు అనుగుణంగానే మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు కూడాను ఈసీఐఆర్ నమోదు చేసి అందుకు అనుగుణంగానే దర్యాప్తు చేపట్టారు. అయితే ఇందులో కీలక పాత్ర ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ దంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. గతంలో ఈయన మేడ్చల్ రంగారెడ్డి కలెక్టర్ కూడా పనిచేసినటువంటి సందర్భంలో ఈ వ్యవహారం అంతా కూడా చోటు చేసుకుంది. సుమారుగా 42 ఎకరాలను ఈ భూదాన్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. దీంట్లో భాగంగానే పెద్ద ఎత్తున కూడా ఆయన ముడుపులు తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి అంశాలతో పాటు తర్వాత కొన్ని సీల్ డీడ్లకు సంబంధించినటువంటి కొన్ని వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. సో ఇందులో భాగంగానే ఏ సేల్ డీడ్లో అయితే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో, ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఈడీ గుర్తించిందో ఆ సేల్ డీడ్ వివరాలతో తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులో పేర్కొనడంతో ప్రధానంగా 3 సేల్ డీడ్లను తీసుకుని ప్రజెంట్ ఆయన విచారణకు హాజరయ్యారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను తీసుకుని ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాలంటూ చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే సేల్ డీడ్ వివరాలతో పాటు ఆయనకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలు, ఆస్తులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తీసుకుని ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఈడీ విచారణ కూడా ప్రారంభమైంది. ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. అయితే ఈ భూదాన్ భూముల వ్యవహారంలో ఈ మొత్తం నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను ఎందుకు బదలాయించాల్సి వచ్చింది, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి అందుకు తగినటువంటి ఆధారాలతో పాటు మరోవైపు నిబంధనల ప్రకారమే నడుచుకున్నారా అనేటటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు అమోయ్ కుమార్ దగ్గర నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ భూముల వ్యవహారంలో డబ్బులు మా చేతిలో మారడం కావచ్చు, లేకపోతే మనీ లాండరింగ్ జరిగినటువంటి అంశం ఏదైనా ఉంటే మాత్రం ఇక అమోయ్ కుమార్ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా అమోయ్ కుమార్కి సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగనుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శశి.